శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో యూజీసీ నెట్ సెట్ పిహెచ్డి జేఎల్కి సంబంధించినటువంటి మనకు ఆ ఎగ్జామ్స్లలో వచ్చేటువంటి జానపద సాహిత్యం జానపద విజ్ఞానానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి క్వశ్చన్లు అనాలిసిస్ చేద్దాం మిత్రులారా. దీనికంటే ముందు 400 క్వశ్చన్లను మనం యూజీసీ నెట్ సిలబస్ ప్రకారం మిత్రులారా అనాలిసిస్ చేయడం జరిగింది. ఆ వీడియోలన్నీ కూడా ఒక 6-7 పార్ట్స్గా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. కొత్తగా చూస్తున్నవారైతే కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ ఇస్తాను, తప్పకుండా చూడండి మిత్రులారా. 400 క్వశ్చన్లు నేను 6-7 భాగాలుగా అనాలిసిస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. అవి తప్పనిసరిగా రాబోయే ఎగ్జామ్స్లలో తెలుగు సిలబస్ ఉన్నటువంటి ప్రతి ఎగ్జామ్స్లలో కూడా మిత్రులారా ఉపయోగపడతాయి. కాబట్టి ఆ వీడియోలను కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవన్నీ చూడండి. అలాగే నేను ఈరోజు చేస్తున్నటువంటి జానపద విజ్ఞానం సంబంధించి కూడా ఒక క్లాస్ తీసుకోవడం జరిగింది. అది కూడా యూట్యూబ్లో ఉంది, ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పనిసరిగా ఆ క్లాస్ కూడా వినండి. ఈ క్వశ్చన్లు కూడా దానికి అనుబంధంగా ఉంటాయి కాబట్టి అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మిత్రులారా. శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలన్నీ నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. వీడియోలన్నీ కూడా పూర్తిగా చూడండి, బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు మనం ఇందులో కూడా ఒక 100 క్వశ్చన్స్ని మిత్రులారా 100 క్వశ్చన్స్ని 2 పార్ట్స్గా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది మనకు మొదటి పార్ట్గా చూసుకుంటే మనం క్వశ్చన్లోకి వెళ్తే మిత్రులారా కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉండొచ్చు, కొన్ని తెలియని క్వశ్చన్స్ ఉండొచ్చు. ఏదైనా సరే మనం జస్ట్ అనాలిసిస్ కోసం, రివిజన్ కోసం ఈ క్వశ్చన్లు అనేవి ఉపయోగపడడం జరుగుతుంది. సో ఇది గమనించాలి. ఫోక్లోర్ అంటే ఏమిటి? ఇది మనకు అందరికీ తెలిసిందే. ఫోక్లోర్ అంటే ఏమిటి అంటే జానపద విజ్ఞానం. ఆప్షన్ 2 జానపద విజ్ఞానం. మిత్రులారా ఎక్స్ప్లెయిన్ ఉన్న వాటికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను, లేని వాటికి డైరెక్ట్ వెళ్తుకుంటూ పోతాను. ఇక్కడ ఫోక్లోర్ అంటే మనకు జానపద విజ్ఞానం. ఇంకో ఫోక్ టేల్ ఉంటుంది, ఒకవేళ కింద క్వశ్చన్ వస్తే చెప్తాను, లేకపోతే డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు జానపదాల అధ్యయనం, జానపద విజ్ఞానం, జానపద సాహిత్యం ఉంది. జానపదుల మూఢనమ్మకం. ఇక్కడ జానపద ఫోక్ లిటరేచర్ అంటే జానపద సాహిత్యం. ఫోక్లోర్ అంటే జానపద విజ్ఞానం, ఫోక్ లిటరేచర్ అంటే జానపద సాహిత్యం. నెక్స్ట్ ఫోక్ లిటరేచర్ అంటే జానపద సాహిత్యం. నెక్స్ట్ జానపద గేయాల ప్రధాన లక్షణాలు. మనకు రెండోది ఇక్కడ క్వశ్చన్ 2 ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ ఆశు రచన ఉంటుంది. అంటే ఎవరు రాశారో తెలియదు. అనామక కర్తృత్వం. ఆశు రచన అంటే డైరెక్ట్ వస్తుంది మనకు, దానికి అప్పుడు రాశారు ఇప్పుడు రాసింది ఆశువుగా చెప్పగలరు, అప్పటికప్పుడు కూడా చెప్పగలరు. అనామక కర్తృత్వం అంటే మనకు ఎవరు రాశారు అనేది తెలియదు, దానికి సరైన టైము డేటు అవన్నీ కూడా ఏమీ ఉండవు. ఇంకేంటి లిఖిత ప్రచారం రాస్తారు, దానికి లిఖితం ఉండదు, ఏకకర్తృకం, ఎవరు రాశారని ఉండదు. జ్ఞాతకర్తృత్వం కాదు, అజ్ఞాతకర్తృత్వం. అది అనామకర్తృత్వం, లేదా అజ్ఞాతకర్తృత్వం, ఇది కాదు. సో ఇక్కడ మనకున్న ఆప్షన్లలో 2 ఉన్నాయి, ఆశురచన, అనామక కర్తృత్వం. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే మనం ఇట్లా ఇక్కడ మనకు మొత్తం 6 ఉంటాయి. అందులో మెయిన్ ఏంటంటే ఆశురచన మరియు అనామక కర్తృత్వం. ఎందుకంటే ఇక్కడ మనకు మౌఖిక ప్రచారం కూడా ఉంటుంది, బట్ ఏంటంటే ఇక్కడ మనకు 2 ఆప్షన్లో జ్ఞాతకర్తృత్వంతో కలిసి ఉంది. సో ఇక్కడ జ్ఞాత కాదు, ఇక్కడ మనకు అజ్ఞాతంలో ఉంటుంది. సో ఇది మౌఖిక ప్రచారం కూడా ఒకటి. అలాగే మనకు ఒక సాంప్రదాయం అనేది ఏర్పడటం జరుగుతుంది. అలాగే అప్రయత్నంగా పుట్టడం, జాతిని ప్రతిబింబించడం, ఇలాంటివన్నీ కూడా మనకు 6 ఉన్నాయి. అందులో మెయిన్గా ఆశరచన, అనామకర్తృత్వం, మౌఖిక ప్రచారం ఉంటుంది. సో ఇవన్నీ ఏది కాదు, ఇంకా ఏకకత్వం, లిఖిత ప్రచారం, ఆకాకృత శైలి, జ్ఞానయోగ్యత రహితం ఇవన్నీ కాదు. మెయిన్గా మనకు ఒకటి మౌఖిక ప్రచారం, ఆశరచన, అనామకత్వం. మనకు ఆప్షన్లో మాత్రం ఇక్కడ 3 మాత్రమే, ఆన్సర్ ఇక్కడ 3. నెక్స్ట్ ఆంధ్రుల జానపద సాహిత్య సేకరణలో తీవ్ర కృషి చేసిన వారు. ఇక్కడ మనకు ఆర్వీఎస్ సుందరం, నేదునూరి గంగాధరం, జిఎస్ మోహన్, బిరుదరాజు రామరాజు. ఇక్కడ మనకు నేదునూరి గంగాధరం సరైన ఆన్సర్. నేదునూరి గంగాధరం. ఇట్లా నేను చాలా రచనలు చేయడం జరిగింది. మనకు అవి నెక్స్ట్ క్వశ్చన్లో వస్తాయి, అప్పుడు చెప్పుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే జానపద వాంగ్మయోద్ధారక బిరుదాంకితులు.
నాలుగోది ఇతను కూడా మనకు నేదునూరి గంగాధరం. నెక్స్ట్ శారదకాండ్రు ఏ ప్రాంతానికి చెందినవారు? శారదకాండ్రు ఏ ప్రాంతానికి చెందినవారు? ఇక్కడ మనకు తెలంగాణకు చెందినటువంటి వారు. నెక్స్ట్ క్వశ్చన్, తోలుబొమ్మలాట జానపద విజ్ఞానంలో ఏ విభాగానికి చెందుతుంది? తోలుబొమ్మలాట జానపద విజ్ఞానంలో ఏ విభాగానికి చెందుతుంటే ఇక్కడ మనకు జానపద కళలు. జానపద ఆప్షన్ 4 జానపద కళలు. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు జానపద సాహిత్యాన్ని మానవ శాస్త్ర దృష్టితో పరిశీలించిన తొలి మహిళా పరిశోధకురాలు? తెలుగు జానపద సాహిత్యాన్ని మానవ శాస్త్ర దృష్టితో పరిశీలించిన తొలి మహిళా పరిశోధకురాలు నాయన కృష్ణకుమారి, కుసుమకుమారి, డి లలిత కుమారి, రావి ప్రేమలత. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే మొట్టమొదటిసారిగా మనకు స్త్రీలలో ఉన్నారు ఎవరంటే నాయన కృష్ణకుమారి. జానపద గేయ గాథలు, జానపద గేయ గాథలు పేర మనకు పిహెచ్డిని ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి గ్రంథం సమర్పించడం జరిగింది. జానపద గేయ గాథల పేరుతో పిహెచ్డి గ్రంథాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ మనకు నాయన కృష్ణకుమారి. నెక్స్ట్ యక్షగానం దేనికి సంబంధించింది? యక్షగానం దేనికి సంబంధించింది అంటే జానపద కళ, శిల్పకళ, నాట్యకళ, అదృశ్యకళ. ఇక్కడ ఆన్సర్ మనకు జానపద కళ. మిత్రులారా మ్యాక్సిమం జానపద క్వశ్చన్లు అన్నీ కూడా ఈజీగా పెట్టవచ్చు. కొన్ని రచయితల పేర్లు కానీ ఇట్లాంటివి వస్తే మాత్రం ఈజీగా పెట్టవచ్చు. నెక్స్ట్ పసిడి పలుకులు, మిన్నీరు, మున్నీరు, సెలయేరు జానపద రచనలు ఎవరంటే పసిడి పలుకులు, మిన్నీరు, మున్నీరు ఇట్లాంటివన్నీ కూడా మనకు నేదునూరి గంగాధరం. పసిడి పలుకులు, మిన్నేరు, మున్నీరు కూడా ఉంటుంది, మున్నీరు, సెలయేరు ఇంకా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనకు నేదునూరి గంగాధరం ఆన్సర్ 3. నెక్స్ట్ 10, జానపద సాహిత్య స్వరూపం ఎవరి రచన? జానపద సాహిత్య స్వరూపం ఎవరి రచన అంటే ఇక్కడ మనకు నేదునూరి గంగాధరం, ఆర్వీఎస్ సుందరం, జిఎస్ మోహన్, బిరుదరాజు రామరాజు. మిత్రులారా వీళ్ళందరి గురించి క్వశ్చన్లు కింద వస్తే మనకు 10వది ఇక్కడ ఆన్సర్ మనకి ఏంటంటే ఆర్వీఎస్ సుందరం. ఆప్షన్ 2 ఆర్వీఎస్ సుందరం జానపద సాహిత్య స్వరూపం. నెక్స్ట్ జానపద కళా సంపద పేరుతో 8 ఉత్తమ వ్యాసాల సంపుటాలను ఎవరు రచించారు? జానపద కళా సంపద అనే వరకు మనకు మెయిన్గా వెళ్ళిపోతే డైరెక్ట్ నేదునూరి గంగాధరం, ఆర్వీఎస్ సుందరం, తంగిరాల సుబ్బారావు, తూమాటి దొనప్ప. ఆన్సర్ మనకి ఏంటంటే తూమాటి దొనప్ప జానపద కళా సంపద. నెక్స్ట్ జానపద కళారూపాలపై విశిష్ట గ్రంథం రాసింది ఎవరు? జానపద కళారూపాలపై విశిష్ట గ్రంథం రాసింది ఎస్సి జోగారావు, మొదలు నాగభూషణ శర్మ, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి. ఇక్కడ మనకు జానపద కళారూపాలు, జానపద కళా సంపద ఏ విధంగా మనకు తుమ్మాటి గుర్తుకొస్తుందో అలాగే ఇక్కడ మిక్కిలినేని రాధాకృష్ణ కూడా మనకు ఈజీగా గుర్తుకొస్తుంది. జానపద కళారూపాలు మిక్కిలినేని రాధాకృష్ణ. నెక్స్ట్ సంగీత నృత్య ప్రధానమైన దేశీ రూపకం ఏది? సంగీతం అలాగే నృత్య ప్రధానమైనటువంటి దేశీ రూపకం ఏది? ఇక్కడ మనకు సంగీతం నృత్యంతో కూడుకున్నటువంటి కళారూపం ఇక్కడ మనకు యక్షగానం. ఇది మనకు యక్షగానం. యక్షగానం అంటే అందరు చూసిండే. దీన్ని ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే సింధు యక్షగానం అంటారు. సింధు యక్షగానం లేదా సింధు భాగవతం ఏదన్నా అదే మిత్రులారా సింధు భాగవతం లేదా భాగవతం. తప్పెడుగులు ఇవన్నీ కూడా కాదు, మనకు కోలాటం తప్పెడుగులు సంగీత నృత్యంతో కూడుకున్నటువంటివి కావు. నెక్స్ట్ ఏ ప్రక్రియకు ప్రాచీన రూపంగా కొరవంజిని పేర్కొంటారు? ఏ ప్రక్రియకు ప్రాచీన రూపంగా కొరవంజిని పేర్కొంటారు అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే కథాకావ్యం, యక్షగానం, చరిత్ర కావ్యం, ఇతిహాసం. ఏది కాదు మనకు యక్షగానంలోనే ఈ కొరవంజి ఉంటాయని మనకు ప్రాచీన గ్రంథాలను బట్టి తెలియడం జరుగుతుంది. నెక్స్ట్ జానపదుల కథల మీద విశేషంగా కృషి చేసిన పాశ్చాత్యులు. జానపద కథల మీద విశేషంగా కృషి చేసిన పాశ్చాత్యులు రిచర్డ్ డిఎం డార్సన్, స్టిత్ థామ్సన్, జేఏ బోయర్, సిపి బ్రౌన్. ఇక్కడ మనకు ఫోక్ టేల్ వీళ్ళందరికీ ఒక్కొక్కరు నిమిత్తారు. మనకు సిపి వీళ్ళందరూ కూడా జానపదాలకు సంబంధించిన వాళ్ళే. జానపద కథల మీద విశేషంగా కృషి చేసిందంటే మనకు ఇక్కడ ఆన్సరు స్టిత్ థామ్సన్. స్టిత్ థామ్సన్. నెక్స్ట్ తెలుగులో జానపద గేయాలను ప్రచురించిన వారిలో మొదటివారు. నేదునూరి గంగాధరం, నందిరాజు చలపతిరావు, జేఏ బోయల్, సిపి బ్రౌన్.
ఇక్కడ మనకు 16వది జేఏ బోయల్. ఎవరు? జేఏ బోయల్. ఆప్షన్ 3 జేఏ బోయల్. ఇతను మనకు కొన్ని జానపద గేయాలను సేకరించడం జరిగింది. వాటి గురించి నెక్స్ట్ క్వశ్చన్ చెప్పుకుందాం. ఆన్సర్ ఇక్కడ మనకు జేఏ బోయల్. నెక్స్ట్ తోలుబొమ్మలాట వీధి భాగవతం అనేది ఏ కళలోకి వస్తాయి? తోలుబొమ్మలాట వీధి భాగవతం అనేది ఏ కళలోకి వస్తాయి అంటే ఇక్కడ మనకు ఆప్షన్ 17 జానపద కళలు, నృత్య కళలు, నాటక కళలు, సంగీత కళలు. మనకు మళ్ళీ ఇది ఆప్షన్ జానపద కళలు. 17 1 ఆప్షన్. నెక్స్ట్ వంత పాట గల కళారూపం ఏది? హరికథ, బుర్రకథ, తోలుబొమ్మలాట, ప్రహసనం. వంత పాట గల కళారూపం ఏది అంటే ఇక్కడ మనకు బుర్రకథ. బుర్రకథ పితామహుడు ఎవరంటే మనకి ఇక్కడ నాజర్. ఎవరు? నాజర్. బుర్రకథ పితామహుడు ఎవరు? నాజర్. నెక్స్ట్ వంత పాట గల కళారూపం ఏంటంటే బుర్రకథ. నెక్స్ట్ కృష్ణ చెంచులక్ష్మి సంవాదం, గంగా గౌరీ సంవాదం అనే జానపద గేయాల్లో ఉన్నటువంటి రసం ఏది? ఇక్కడ శృంగారం, హాస్యం, కరుణం, అద్భుతం. ఇక్కడ మనకు డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హాస్యంతో కూడుకున్నటువంటి కృష్ణ చెంచులక్ష్మి సంవాదం, అలాగే గంగా గౌరీ సంవాదాన్ని మనకు హాస్యంతో కూడుకున్నటువంటి గేయాలు. నెక్స్ట్ జానపద గేయ వాంగ్మయ పరిచయం ఎవరు రచించారు? జానపద గేయ వాంగ్మయ పరిచయం మనకు హరి ఆదిశేషువు. ఆప్షన్ 4 హరి ఆదిశేషువు. నెక్స్ట్ ఆంధ్రుల జానపద విజ్ఞానం రచయిత. 21 క్వశ్చన్ మనకు ఆంధ్రుల జానపద విజ్ఞానం ఎవరు? ఆర్వీఎస్ సుందరం, బి రామరాజు, తంగిరాల సుబ్బారావు, ఎస్వి జోగారావు. ఇక్కడ ఆప్షన్ మనకు ఏంటంటే 21 ఆర్వీఎస్ సుందరం. ఆంధ్రుల జానపద విజ్ఞానం ఆర్వీఎస్ సుందరం. నెక్స్ట్ తెలుగు హరికథ సర్వస్వం జానపద పరిశోధన గ్రంథం ఎవరిది? తెలుగు హరికథ సర్వస్వం జానపద పరిశోధన గ్రంథం ఎవరిది అంటే ఇక్కడ మనకు తూమాటి దొనప్ప, బిరుదాల రామరాజు, తంగిరాల సుబ్బారావు, ఆర్వీఎస్ సుందరం. ఇక్కడ ఏంటంటే మనకు ఆప్షన్ 1 తూమాటి దొనప్ప. తెలుగు హరికథ సర్వస్వం తూమాటి దొనప్ప. నెక్స్ట్ తెలుగులో జానపద గేయాల్లో పల్నాటి వీర చరిత్ర కథా గేయాన్ని ఎవరు సేకరించారు? తెలుగులో జానపద గేయాల్లో పల్నాటి వీర చరిత్ర కథా గేయాన్ని ఎవరు సేకరించారు అంటే ఇక్కడ మనకు సిపి బ్రౌన్. 23 ఆప్షన్ సిపి బ్రౌన్. ఇంకా ఉన్నాయి, కామమ్మ కథ అన్ని చాలా ఉన్నాయి, ఒక 2 4 5 ఉన్నాయి. ఇట్లా అవి నెక్స్ట్ క్వశ్చన్లో చెప్పుకుందాం మనం. 23 అంటే ఆప్షన్ సిపి బ్రౌన్. జే బోయల్ కూడా మనకు కొన్ని సేకరిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ జుట్టుపోలిగాడు, కీతిగాడు, బంగారక్క పాత్రలున్న కళారూపం. జుట్టుపోలిగాడు, కీతిగాడు, బంగారక్క పాత్రలున్న కళారూపం. ఇక్కడ ఏంటంటే మనకు ఈ క్వశ్చన్ చాలాసార్లు రావడం జరిగింది మిత్రులారా. 24th ఏంటంటే తోలు బొమ్మలాట. చాలాసార్లు రావడం జరిగింది తోలు బొమ్మలాట. నెక్స్ట్ గోండుల నృత్య విశేషం. గోండుల నృత్య విశేషం ఏంటంటే ఇక్కడ మనకు మిత్రులారా నేను వీటి గురించి ఒక క్లాస్ చెప్పడం జరిగింది, చూడండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను తప్పకుండా. గోండులో నృత్య విశేషం ఏంటంటే ఇక్కడ 25 మనకు గుస్సాడి. అంటే గుస్సాడి. నెక్స్ట్ జానపద కళాకారులకు భవనీల వాద్య విశేషం ఏంటిది? జానపద కళాకారులకు భవనీల వాద్య విశేషం ఏంటంటే ఇక్కడ మనకు 26 జమిడిక. అంటే జమిడిక. ఆప్షన్ 4 జమిడిక. నెక్స్ట్ కనికట్టు విద్యను ప్రదర్శించే జానపదులు. కనికట్టు విద్యను ప్రదర్శించే జానపదులు బుడబుక్కలోళ్ళు, భవనీలు, కాటిపాపలు, భైరూపులోళ్ళు. ఇక్కడ 27 మనకు ఆప్షన్ ఏంటంటే 3 కాటిపాపలు. కనికట్టు విద్యను ప్రదర్శించే జానపదులు కాటిపాపలు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వీరగాథ చిత్రానికి ఇది ఉదాహరణ. వీరగాథ చిత్రానికి ఇది ఉదాహరణ అంటే ఇక్కడ మనకు సర్వాయి పాపడి కథ, బాలనాగమ్మ కథ, కాటమరాజు కథ, బొబ్బిలి కథ. ఇట్లా ఇక్కడ మనకు వీరగాథల్లోకి వస్తే ఇక్కడ ఆప్షన్ 1 మెయిన్గా సర్వాయి పాపడి కథ వస్తుంది, అలాగే కాటమరాజు కథ కూడా ఉంటుంది. ఇట్లా ఇక్కడ మనకు ఆప్షన్ అయితే మెయిన్గా సర్వాయి పాపడి కథ. బాలనాగమ్మ కథ అంటే ఇది మనకు అద్భుత రస కథ గేయానికి వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ అయితే మనకు సర్వాయి పాపడి కథ. నెక్స్ట్ కాటమరాజు కథల్లో మనకు పల్నాటి వీర చరిత్రలో కొన్ని కథలు కూడా ఉంటాయి వీరగాథకు చెందినటువంటి.
సో ఇక్కడ ఆప్షన్ అయితే మనకు ఆప్షన్ 1. నెక్స్ట్ 29 బ్యాలెడ్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది? ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. బ్యాలెడ్ అనే పదం ఏ భాష నుంచి వచ్చిందంటే 29 లాటిన్. ఆప్షన్ 2 లాటిన్. నెక్స్ట్ జానపద సంగీతం దేనిలో అంతర్భాగం? 35 క్వశ్చన్. జానపద సంగీతం దేనిలో అంతర్భాగం అంటే మనకు సంగీతం అంటే ప్రదర్శనలకు సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఆప్షన్ ఏంటి? వస్తు సంస్కృతి, ప్రదర్శన కళలు, మౌఖిక సాహిత్యం, జానపద ఆచారం. అంటే ఇక్కడ మనకు సంగీతం అంటే ప్రదర్శన కళలకు సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ 31 కెప్టెన్ ఎం డబ్ల్యూకర్ రచించిన గ్రంథం. కెప్టెన్ ఎం డబ్ల్యూకర్ రచించిన గ్రంథం ఇది చాలామందికి ఎక్కువ తెలిసిందే. డైరెక్ట్ వెళ్ళిపోదాం. మనం ఇక్కడ ఆంధ్ర లోకోక్తి చంద్రిక, పసిడి పలుకులు, లోకోక్తి ముక్తవళి, తెలుగు సామెతలు ఇవన్నీ కాదు మనకు. ఇక్కడ ఆంధ్ర లోకోక్తి చంద్రిక కెప్టెన్ ఎం డబ్ల్యూకర్ గుర్తుపెట్టుకోవాలి మిత్రులు, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ జానపద విజ్ఞాన వస్తు ప్రదర్శనశాలల వల్ల ప్రయోజనం. జానపద విజ్ఞాన వస్తు ప్రదర్శనశాలల వల్ల ప్రయోజనం జానపద గేయ సేకరణ, వస్తు సంస్కృతి పరిరక్షణ, ఆచారాల సంరక్షణ, వీధి గాథల సంగ్రహణ. ఇక్కడ మనకు ఆప్షన్ ఏంటంటే సంస్కృతి పరిరక్షణ. అంతే కదా. ప్రదర్శనశాలల వల్ల మనకు సంస్కృతి ఏందనేది తరతరాలుగా మనకు పరిరక్షించబడుతుంది. నెక్స్ట్ తత్వాలు పాడే వీధి గాయకుల వాయిద్యం. తత్వాలు పాడే వీధి గాయకుల వాద్యం తంబూరా, ఏక్తార, మధ్యల పిల్లన గ్రోవి. ఇక్కడ మనకు 33 తంబూరా. తత్వాలు పాడే వీధి గాయకుల వాయిద్యం తంబూరా. ఆప్షన్ 1 తంబూరా. నెక్స్ట్ ఆర్ఎస్ బాక్స్ జానపద విజ్ఞాన వర్గీకరణలో గ అనే అక్షరం దీన్ని సూచిస్తుంది. మిత్రులారా, నేను చెప్పినటువంటి క్లాసులో దాదాపు ఇవన్నీ కూడా కవర్ అయినాయి. ఒకసారి క్లాస్ చూడండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను తప్పకుండా. అక్షరం దీన్ని అంటే ఒకసారి క్లాస్ ఇన్ని మళ్ళీ క్వశ్చన్ చూసినప్పుడు ఏంటంటే ఎక్కువ రివిజన్ అనేది జరుగుతుంది. అక్షరం ఆర్ఎస్ బాక్స్ జానపద విజ్ఞానంలో గా అనే అక్షరం దేన్ని సూచిస్తుంది? ఇక్కడ మనకు 34 సామెత. ఇది సామెత. 34 ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే మిత్రులారా ఒక 50 క్వశ్చన్లు అనాలిసిస్ చేసుకుందాం సమయాన్ని బట్టి. సమయం ఇప్పుడు ఎంత అయింది? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఓకే, ఇక్కడ మిత్రులారా ఇక్కడి నుంచి మనకు ఆప్షన్లు ఉండేవి. డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఉంటుంది మిత్రులారా. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జానపదులు పూరి జనులు అన్న ప్రాచీన కవి. ఇక్కడి నుంచి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఎందుకంటే జానపదులు పూరి జనులు అన్న ప్రాచీన కవి. ఇది కొద్దిమందికి తెలిసి ఉండొచ్చు, కొద్దిమందికి తెలియకపోయి ఉండొచ్చు. ఇక్కడ మనకు ఎర్రన అరణ్య పర్వంలో జానపదులు అంటే ఈ జానపదులు అనేదాన్ని ఏ విధంగా ఇంకో క్వశ్చన్ రావచ్చు మిత్రులారా. జానపదులు అనేదాన్ని ఎర్రన ఏ అర్థంలో వాడిండు అని అడగవచ్చు. అంటే మనకి ఇక్కడ ఎర్రన అరణ్య పర్వంలో ఈ జానపదులు అనేదాన్ని గ్రామీణులు అనే అర్థంలో వాడబడడం జరిగింది. గ్రామీణులు అనే అర్థంలో వాడినటువంటి సందర్భం. ఇక్కడ ఎవరు మనకు జనపదులు పూరి జనులు అన్న ప్రాచీన కవి అంటే ఎర్రన. ఏ అర్థంలో వాడండి మరి అంటే గ్రామీణులు అనే అర్థంలో వాడడం జరిగింది. ఎర్రన గ్రామీణులు అనే అర్థంలో వాడిండు. నెక్స్ట్ ఏమిటంటే మొత్తం దీని లైన్ ఏంటంటే జానపదులు పూరి జనులు సంత సంభ్రమదం బైలర్ప నీదైవ శుభోదయంబు అని ఉంటుంది ఇక్కడంటే అరణ్య పర్వంలో. నెక్స్ట్ ఫోక్లోర్ అండ్ ఫోక్ లైఫ్ గ్రంథకర్త. ఫోక్లోర్ అండ్ ఫోక్ లైఫ్ అనే గ్రంథకర్త. మిత్రులారా ఇందులో చాలా ఉంటాయి మనకు పాశ్చాత్యులు చెప్పినటువంటి. సో గుర్తుపెట్టాలి, కొన్ని అంటే ఇంగ్లీష్ రచనలు ఉంటాయి. రిచర్డ్ ఎం డార్సన్ ఎవరంటే మనకు ఫోక్లోర్ అండ్ ఫోక్ లైఫ్ గ్రంథకర్త రిచర్డ్ ఎం డార్సన్. రిచర్డ్ ఎం డార్సన్. ఇందులో మనకు జానపద విజ్ఞానాన్ని వివరించినటువంటి శాస్త్రవేత్త. జానపద విజ్ఞానాన్ని వివరించాడు. నెక్స్ట్ ఫోక్లోర్ శబ్ద బ్రహ్మగా ఎవరు ప్రసిద్ధి చెందారు? ఫోక్లోర్ శబ్ద బ్రహ్మగా ఎవరు ప్రసిద్ధి చెందారంటే ఇక్కడ మనకు 37 ఆన్సర్ ఏంటంటే విలియం డబ్ల్యూజే థామ్స్. ఏంటంటే ఫోక్ యాంటిక్విటీస్ అనే పదానికి బదులుగా మనకు
ఫోక్ యాంటిక్విటీస్ అడగవచ్చు మిత్రులారా, రాసుకోండి. ఫోక్ యాంటిక్విటీస్ అనే పదానికి బదులుగా ఫోక్లోర్ అనే పదాన్ని రూపొందించడం జరిగింది. దీనికి ఫోక్ యాంటిక్విటీస్ బదులుగా ఏంటంటే ఫోక్లోర్ అనే పదాన్ని రూపొందించడం జరిగింది. ఈ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆన్సర్ మనకు WJ థామ్స్. నెక్స్ట్ ద స్టాండర్డ్ డిక్షనరీ ఆఫ్ ఫోక్లోర్ రచయిత. ద స్టాండర్డ్ డిక్షనరీ ఆఫ్ ఫోక్లోర్ రచయిత ఇక్కడ ఎవరంటే మనకు ఇట్లా కొన్ని ఫోక్లోర్ అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించింది ఎవరంటే మనకి ఇక్కడ WJ థామ్స్. ఫోక్లోర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వస్తుందో రాదో, మేబీ రావచ్చు లేదు. ఇక్కడ మనకు WJ థామ్స్ ఫోక్లోర్ అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ 38 ద స్టాండర్డ్ డిక్షనరీ ఆఫ్ ఫోక్లోర్ రచయిత ఎవరంటే ఇక్కడ మనకు మిత్రులారా RS బాక్స్ మరియు స్టిత్ థామ్సన్ ఇద్దరు కూడా ఉంటారు దీనికి. RS బాక్స్ మరియు స్టిత్ థామ్సన్ కూడా ఉంటారు. స్టాండర్డ్ డిక్షనరీ ఆఫ్ ఫోక్లోర్ ఇద్దరు కూడా దీనిలో సంకలనం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 39 క్వశ్చన్కి వెళ్తే మోటిఫ్ అంటే ఏమిటి? మోటిఫ్ అంటే ఇక్కడ ఏంటంటే మనకు దీన్ని సూచించింది ఎవరంటే మోటిఫ్ని స్టిత్ థామ్సన్. ఎవరు? స్టిత్ థామ్సన్ సూచించడం జరిగింది. దీన్ని ఏమిటంటే ద మోటిఫ్ ఇండెక్స్ ఆఫ్ ఫోక్ లిటరేచర్. మోటిఫ్ ఇండెక్స్ ఆఫ్ ఫోక్ లిటరేచర్. మోటిఫ్ ఇండెక్స్ ఆఫ్ ఫోక్ లిటరేచర్. మోటిఫ్ ఇండెక్స్ ఆఫ్ ఫోక్ లిటరేచర్ అని అంటారు. దీనికి ఏంటంటే తెలుగులో పేరు ఏంటంటే కథన ఘటకం అనే అంట. ఆప్షన్లో కూడా ఇవే వస్తుంది మనకు, కథన ఘటకం. చాలా ఇంపార్టెంట్ ఇట్లారా, కథన ఘటకం. ఇంతకుముందు క్వశ్చన్లో అంటే పీజీ క్వశ్చన్లలో, PhD క్వశ్చన్లలో కూడా అడగడం జరిగింది, నెట్ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. ఇక్కడ మనకు మోటిఫ్ అంటే ఏంటంటే కథన ఘటకం. దీన్ని సూచించింది ఎవరంటే మనకి ఇక్కడ స్టిత్ థామ్సన్. దీన్ని ఏమంటే ద మోటిఫ్ ఇండెక్స్ ఆఫ్ ఫోక్ లిటరేచర్. నెక్స్ట్ 45 ద ఫోక్ టేల్ రచయిత. ఫోక్ టేల్ రచయిత ఎవరంటే మనకు స్టిత్ థామ్సన్. ఇది కూడా అతనే, స్టిత్ థామ్సన్. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలంటారు స్టిత్ థామ్సన్ అనే వ్యక్తి. ఫోక్ టేల్, మోటిఫ్, అలాగే ద స్టాండర్డ్ డిక్షనరీ ఆఫ్ ఇవన్నీ కూడా అతనే. నెక్స్ట్ ద స్టడీ ఆఫ్ ఫోక్లోర్. మనం ఫోక్ టేల్ చెప్పుకుని ఇప్పుడు ఫోక్లోర్ 41 మనకు ద స్టడీ ఆఫ్ ఫోక్లోర్ అంటే ఇక్కడ మనకు ఎవరు అంటే ఆలెన్ డెండస్. ఎవరు? ఆలెన్ డెండస్. కన్ఫ్యూజ్ కావద్దు మిత్రులారా, రాసుకోండి ఆలెన్ డెండస్. ఫోక్ టేల్ అంటే ఇక్కడ స్టిత్ థామ్సన్, ఫోక్లోర్ అంటే మనకు ఆలెన్ డెండస్. నెక్స్ట్ 42 జానపద గేయ సాహిత్యాన్ని మొట్టమొదట సేకరించినది ఎవరు? జానపద గేయ సాహిత్యాన్ని మొట్టమొదట సేకరించినది ఎవరంటే ఇక్కడ 42 ఆప్షన్ సిపి బ్రౌన్. సిపి బ్రౌన్ మనకు కామమ్మ కథ. సిపి బ్రౌన్ చాలా ముఖ్యమైన వ్యక్తి మనకు సిపి బ్రౌన్. అయితే తెలుగు సాహిత్యంలో సిపి బ్రౌన్. నెక్స్ట్ 43 సిపి బ్రౌన్ సేకరించిన జానపద కథలు. ఇప్పుడు చెప్పుకుందాం ఇట్లారా. సిపి బ్రౌన్ సేకరించిన జానపద కథలు చూసుకుంటే మనకు పల్నాటి వీర చరిత్ర, అలాగే బొబ్బిలి కథ, ఇంకా కాటమరాజు కథ, ఇంకా కుమారరాముని కథ. వరుస రాసుకుంటున్నారు. కుమారరాముని కథ, అలాగే కామమ్మ కథ. ఇందులో ఒకటి పల్నాటి వీర చరిత్ర, బొబ్బిలి కథ, కాటమరాజు కథ, కుమారరాముని కథ, కామమ్మ కథ. అండ్ 1, 2, 3, 4, 5. నెక్స్ట్ ఆంధ్ర లోకోక్తి చంద్రిక. ఈ క్వశ్చన్ మనకు ఆల్రెడీ వచ్చినట్టు. ఎవరు? కెప్టెన్ M. డబ్ల్యూకర్.
కెప్టెన్ ఎప్పుడంటే 1868లో రాయడం జరిగింది. కెప్టెన్ ఎం డబ్ల్యూకర్. కెప్టెన్ ఎం డబ్ల్యూకర్. నెక్స్ట్ ఫోక్ సాంగ్స్ ఆఫ్ సదరన్ ఇండియా గ్రంథ రచయిత. ఫోక్ సాంగ్స్ ఆఫ్ సదరన్ ఇండియా గ్రంథకర్త ఎవరంటే మనకు చార్లెస్ ఈ గోవర్. చార్లెస్ ఈ గోవర్. చార్లెస్ ఈ గోవర్ ఎప్పుడంటే 1871లో రావడం జరిగింది. 1871. నెక్స్ట్ 46 సర్వాయి పాపన్న కథను సేకరించింది ఎవరు? సర్వాయి పాపన్న ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. సర్వాయి పాపన్న కథను సేకరించింది ఎవరు అంటే ఇక్కడ మనకు జే.ఏ. బోయల్. జే.ఏ. బోయల్. జే.ఏ. బోయల్. సర్వాయి పాపన్న కథను సేకరించింది జే.ఏ. బోయల్. నెక్స్ట్ క్వశ్చన్ స్త్రీల పాటల సంపుటాలను ప్రచురించింది ఎవరు? స్త్రీల పాటల సంపుటాలను ప్రచురించింది ఎవరు అంటే ఇక్కడ మనకు 47 1903లో రెండు మిత్రులారా 1903లో ఎవరంటే నందిరాజు చలపతిరావు. ఎవరు? నందిరాజు చలపతిరావు. నందిరాజు ఇది కూడా ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్ మిత్రులారా. నందిరాజు చలపతిరావు. నందిరాజు చలపతిరావు. ఇక్కడ మిత్రులారా స్త్రీల పాటల సంపుటాలను ప్రచురించింది ఎవరంటే నందిరాజు చలపతిరావు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ప్రచురించింది అని అడిగిన మనకు, సేకరించింది అని అడగలేదు, ప్రచురించింది అని అడిగిన నందిరాజు చలపతిరావు. నెక్స్ట్ 48 భారతీయ జానపద గేయాలను ప్రపంచవ్యాప్తం చేసిన మహానుభావుడు. భారతీయ జానపద గేయాలను ప్రపంచవ్యాప్తం చేసిన మహానుభావుడు 48 మనకి ఇక్కడ ఎవరంటే దేవేంద్ర సత్యార్థి. కొన్ని డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇక్కడ దేవేంద్ర సత్యార్థి. దేవేంద్ర సత్యార్థి. ఆప్షన్ జానపద గేయాలను ప్రపంచవ్యాప్తం చేసిన మహానుభావుడు దేవేంద్ర సత్యార్థి. నెక్స్ట్ 49 జానపద గేయ వాంగ్మయ పరిచయము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. జానపద గేయ వాంగ్మయ పరిచయము 49 శ్రీహరి ఆదిశేషువు. శ్రీహరి ఆదిశేషువు. శ్రీహరి ఆదిశేషువు. నెక్స్ట్ సారస్వత నవనీతము రచయిత. 50 క్వశ్చన్ మనకు. సారస్వత నవనీతం రచయిత. ఇది వరుస క్రమంలో అడిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ముందు ఇంకా ఒక 2-3 ఉంటాయి. దీని తర్వాత కూడా అవి నేను తర్వాత చెప్తాను మళ్ళీ. ఇక్కడ సారస్వత నవనీతం రచయిత ఎవరంటే దేవులపల్లి రామానుజరావు. దేవులపల్లి రామానుజరావు. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ మనకు మిత్రులారా 50 క్వశ్చన్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక 50 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి టైం చూస్తాను నేను. టైం ఎంత అంటే 28 మినిట్స్ అయింది. ఓకే, మంచిగా అయింది, బరాబరి మిత్రులారా. ఇంకొక 50 క్వశ్చన్లు ఉన్నాయి మిత్రులారా. అవన్నీ కూడా నేను మరొక వీడియోలో చేస్తాను. అంటే తక్కువ సమయంలో మనకు ఎక్కువ క్వశ్చన్లు మిత్రులారా చేసుకుందాం. 30 మినిట్స్ సరిపోతుంది. సో మిత్రులారా ఈ క్వశ్చన్లన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఇందులో కొన్ని ఎగ్జామ్స్లో రావచ్చు, రాకపోవచ్చు. తప్పకుండా మనకు రివిజన్ చేసుకుంటే జానపద విజ్ఞానం నుంచి తప్పనిసరిగా, అంటే కంపల్సరీ జానపద క్వశ్చన్ నుంచి కంపల్సరీ క్వశ్చన్లు వస్తాయి. కాబట్టి నేను అందుకోసమని ఈ వీడియో చేయడం. ఆల్రెడీ నేను 400 అని చెప్పాను, 400 అయిపోయింది. మంచి రెస్పాన్స్ వచ్చింది వీడియోల కన్నింటి కూడా. సో మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మిత్రులారా. ఆ వీడియోలన్నీ కూడా చాలా చూస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ ఇంకా కొద్దిగా లైక్ చేయండి. అందరికీ ఎక్కువ మందికి షేర్ అవుతాయి, ఎక్కువ మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ తరపున మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 400 క్వశ్చన్లను నేను 7 భాగాలుగా అప్లోడ్ చేసినప్పుడు చాలామంది చూడడం జరిగింది. సో ఈ వీడియోని కూడా అలాగే చూడండి. దీని తర్వాత నేను క్లాసులు కూడా చేస్తాను దీని తర్వాత వర్ణమాల క్లాస్ చెప్తాను. చాలా బాగుంటుంది మిత్రులారా, చూడండి. ఎందుకంటే మనకు వర్ణమాల నుంచి తప్పనిసరిగా క్వశ్చన్లు అనేవి రావడం జరుగుతుంది. ఎందుకంటే కావ్య భాష, అలాగే కావ్య భాషలో ఉన్నటువంటి వర్ణాలు, అలాగే ప్రాచీన కవిత్వంలో శాసనాల్లో ఉన్నటువంటి వర్ణాల యొక్క క్రమం ఏ విధంగా ఉంది అనేది చాలా బాగుంటుంది మిత్రులారా. ఆ క్లాస్ కూడా వినండి.
ఈ అంటే ఈరోజు ఇది అయిపోయింది కానీ నెక్స్ట్ రేపు ఇంత 50 క్వశ్చన్స్ అప్లోడ్ చేయగానే ఆ క్లాస్ కూడా స్టార్ట్ చేద్దాం. మిత్రులారా, నా ఛానల్ వీడియోస్ అన్ని నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇక సోదొద్దు, వీడియోని ఎండ్ చేస్తున్న వీడికే మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నంత వరకు వీడియోని పూర్తిగా చూస్తూ ఉండండి. అందరికీ షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే.